ఈరోజు ఛాంబర్ ఎలక్షన్స్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంటే ప్రతి 2 ఇయర్స్కి ఎలక్షన్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ దిల్రాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ మన రామదాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ వస్తుంది. ఇంకొంచెం ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్కి ఎవ్రీ ఇయర్ ప్రెసిడెంట్ మారుతారు కాబట్టి లాస్ట్ టైం ప్రొడ్యూసర్ వంతు వచ్చింది, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ సెక్టార్కి వచ్చింది. కాబట్టి ఆ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఎలక్షన్స్లో ఇప్పుడు మీటింగ్ అవుతుంది. 48 మంది ఓటింగ్ ఉంటారు. 48 మందిలో 16 మంది ఎగ్జిబ్యూటర్సు, 4 స్టూడియో సెక్టారు, 12 మంది డిస్ట్రిబ్యూటర్సు, మొత్తం టోటల్గా 48 మెంబర్స్ ఉంటారు. ఎగ్జిబ్యూటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ 12 మంది, 48 మంది మొత్తం ఉంటారు. అంటే సెక్టార్ చైర్మన్ 4 ఉంటారు. మొత్తం 48 మంది ఉంటారు. ఈ 48 మంది ఓటింగ్ పాల్గొంటారు. వాళ్ళు ఎవరు 25 మంది వస్తే వాళ్ళకి గెలుపుగా డిక్లేర్ చేస్తారు. ఇది ప్రొసీడింగ్ ఆపేస్తారు. ఎలక్షన్ నడుపుతుంది దుర్గాప్రసాద్ గారు, అడ్వకేట్ దుర్గాప్రసాద్ గారు నడుపుతున్నారు. ఎప్పటి నుంచో మాకు పైన ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఆయన నడుపుతున్నారు. కనుక ఎవరు గెలిచినా ఛాంబర్ అభివృద్ధి కోసమే. అవతరగాసి గెలిచినా యువతరగాసి గెలిచినా భరతభూషణ్ గారు ఇటుగాసి నిల్చున్నారు. అలాగే మా డాగుల మధు గారు నిల్చున్నారు. అశోక్ కుమార్ గారు, వైవేస్ చౌదరి గారు నిల్చున్నారు వైస్ ప్రెసిడెంట్లుగా. కనుక ఎవరు గెలిచినా ఛాంబర్ అభివృద్ధి, ఛాంబర్ డెవలపింగ్ కోసమే. దిల్రాజు గారు లాస్ట్ టైం గెలిచారు. ఓకే, 12 మంత్స్ ఉంది. ఆ 12 మంత్స్లో ఏం చేయగలుగుతారో అంత మ్యాక్సిమం ఆయన ఏం చేయగలుగుతారో అది చేశారు. కానీ ఏం చేసినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ఉమ్మడి రాష్ట్రంగానే మాకు ఛాంబర్ ఉంది. కాబట్టి తెలుగు ఫిలిం ఛాంబర్ డెవలపింగ్కి, అలాగే ఆంధ్రప్రదేశ్లో అక్కడ గవర్నమెంట్కి డెవలపింగ్, అక్కడ గవర్నమెంట్కి మా డెవలపింగ్కి, ఇక్కడ గవర్నమెంట్లో డెవలపింగ్కి ప్రెసిడెంట్ కానీ ఎవరైనా వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ కంపల్సరీ పోరాడి మాకున్న ఇప్పుడున్న కష్టాల్లో సినిమా ఇండస్ట్రీలో సింగిల్ స్క్రీన్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. సినిమాలు అనేది తక్కువ రావడం, పాన్ ఇండియా అయిపోవడం వల్ల, ఆ పాన్ ఇండియా వల్ల రన్నింగ్ రావట్లేదు. కానీ 1 వీక్ 2 వీక్స్ ఆడుతూ ఇబ్బంది పడుతుంది మాత్రం వాస్తవం. ఎగ్జిబ్యూటర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తవం, ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే 3 సంవత్సరాలు అవుతుంది ఒక హీరో సినిమా తీసి, అలాగే 2 సంవత్సరాలు అవుతుంది ఒక హీరో సినిమా తీసి. దానివల్ల పాన్ ఇండియా అనడం వల్ల ఇప్పుడు పాన్ ఇండియా వల్ల 100 రోజులు ఆడుతుంది, 200 రోజులు ఆడుతుంది అంటే ఏం ఆడట్లేదు. 1 వీక్ 2 వీక్స్ ఆడుతున్నాయి. కనుక హీరోలు కూడా అర్థం చేసుకోవాలా, మా ఎగ్జిబ్యూటర్ల బాధని కష్టాన్ని అర్థం చేసుకోవాలా. థియేటర్ నడపడం అనేది గగనం అయిపోతుంది. కనుక ఎగ్జిబ్యూటర్కి తోడుండాలి అంటే సినిమాలు అనేది వారానికి 3 సినిమాలు రాగలిగితే, 2 సినిమాలు రాగలిగితేనే ఈజ్ ఫ్లోటింగ్ ఉండి సింగిల్ స్క్రీన్స్ కానీ మల్టీప్లెక్స్లు కానీ నిలబడతాయి. సినిమా ఇండస్ట్రీలో ఎగ్జిబ్యూటర్ నిలబడితే డిస్ట్రిబ్యూటర్ నిలబడితే ప్రొడ్యూసర్. కనుక వీళ్ళందరూ నిలబడాలి అంటే ఛాంబర్ అభివృద్ధి చెందాలి. ఛాంబర్ నుంచి సరైన నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వానికి ఇప్పుడు పోటీ పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఇండస్ట్రీని కాపాడటానికి 2 రాష్ట్రాలకి, మనకు ఆంధ్రప్రదేశ్లో షూటింగ్స్ అవ్వాలి, ఇక్కడ షూటింగ్స్ అవ్వాలి, 2 డెవలపింగ్ అవ్వాలి అంటే ఈ ఛాంబర్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ అందరూ కూడా ఈజ్ కీలకం. ఈజ్ అ బాస్, ఈజ్ ఏదైతే ఉందో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో ఈజ్ ద ఫైనల్. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్కి కూడా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచే రిప్రజెంటేషన్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బాడీ ఈజ్ ద ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఎవరు ఎన్ని ఉన్నా కూడా ఇది తెలంగాణ ఛాంబర్ ఈజ్ ద తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2 ఉంటున్నాయి. కాబట్టి దీని ఎలక్షన్ అనేది 12:30 కల్లా ప్రక్రియ పూర్తవుతుంది. మీకు అంతే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.